ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం థింక్ ట్యాంక్ డీడీసీబీని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా రద్దు చేశారు. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ చర్య చట్టవిరుద్ధమని, ఈ అంశంపై కోర్టును ఆశ్రయిస్తామని ఆప్ ప్రకటించింది. ఢిల్లీ నగర సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఫిబ్రవరి 2016లో డీడీసీడీ డైలాగ్ డెవలప్మెంట్ కమిషన్ ఆఫ్ ఢిల్లీ స్థాపించారు. ఇది ఢిల్లీ అభివృద్ధి కోసం సూచనలు, సలహాలు ఇచ్చే థింక్ ట్యాంక్. డీడీసీడీ చైర్మన్ గా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, వైస్ చైర్మన్, సభ్యులుగా ఆ ప్రభుత్వం నామినేట్ చేసిన సభ్యులు కొనసాగుతున్నారు. మనీ లాండరింగ్ కేసులో డీడీసీడీ చైర్మన్ గా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇటు కమిషన్ లో సభ్యులుగా కొనసాగుతున్న కొందరు భారీ జీతాలు తీసుకుంటున్నారు. ఇది అవాంఛనీయం, చట్టవిరుద్ధమని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా చర్యపై ఆ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. డీడీసీడీని రద్దు చేయడంలో సక్సేనా ఏకైక ఉద్దేశం ఢిల్లీ ప్రభుత్వ అన్ని పనులను నిలిపివేయడమే అని ఆరోపించింది. ఏప్రిల్ 2016లో అప్పటి ఎల్జీ నుంచి తగిన ఆమోదం పొందిన తర్వాత చట్టబద్ధంగా ఏర్పడిన కమిషన్ ని ఎలా రద్దు చేస్తారని ఆ ప్రశ్నిస్తోంది. ఎల్జీ సక్సేనా తన అధికార పరిధిని అతిక్రమించి ఎన్నికైన ముఖ్యమంత్రి అధికారాలను లాక్కోవడానికి ప్రయత్నించారని ఆప్ ఆరోపించింది. డీడీసీడీ వైస్ చైర్మన్ తో పాటు సభ్యుల నియామక ప్రక్రియ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పబ్లిక్ కమిషన్ల కోసం అనుసరించిన ప్రక్రియ తరహాలోనే ఉందని ఆప్ ప్రకటించింది. డీడీసీడీ రద్దును కోర్టులో తేల్చుకునేందుకు ఆ ప్రభుత్వం సిద్ధమైంది.